హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 62. నాతో హ్యాపీగా ఉన్నావా అచ్చు అని అడుగుతున్న ఆరు కంటిన్యూషన్. ఆలోచించి ఉంటే ఆరు ఆలోచన ఏమైనా తనకి అర్థమై ఉండేదేమో. అతని మాటల ఆంతర్యం తాను పట్టించుకోలేదు. ఆరు త్వరగా వచ్చి డిన్నర్ బయట సెట్ చేస్తున్న లైటింగ్ డిన్నర్ అంటుంది వాష్రూమ్లో ఉన్న ఆరుతో అచ్చు. నువ్వు వెళ్ళి రెడీ చెయ్యి అనగానే అలాగే ఆరు అంటూ ఎగిరినట్టే వెళ్ళింది అచ్చు. ఆమె ఆనందం మాటల్లో చెప్పలేకపోతుంది. ఆ ఆనందం వెనుక భయంకరమైన చేదు నిజం ఒకటి ఉంది అని తెలిసిన తర్వాత కూడా తాను ఇలానే ఉంటుందా? ఒకవేళ లేకపోతే అన్న భయం ఆరులో మొదలైంది. భయం ఎంత ఉన్నా నిజమైతే ఈ రోజు కాకుండా మరో రోజైనా తెలియాలి. అప్పుడు ఎవరో చెప్తే తెలుసుకోవడం కంటే ఇప్పుడే ఇదే సందర్భం అనుకున్న అతను లేదు. దీనికి పరిష్కారం కోసం చూడాలి కానీ సమస్యగా మిగిలిపోయేలా చూడకూడదు. ఆరు స్నానం చేసి డ్రెస్ వేసుకుని అచ్చు అని పిలిచాడు. ఆమె అతని కోసం హాల్కి ఆనుకొని ఉన్న బాల్కనీలో చైర్స్ అండ్ మినీ లైట్స్ వేసి డిన్నర్ ప్లాన్ చేయడమే కాదు, అందుకు అన్ని ప్రిపరేషన్స్ చేసింది. బాల్కనీ అంటే చిన్నగా ఏముండదు, కాస్త పర్లేదు. 2 చైర్స్ అండ్ 1 టేబుల్తో పాటు మరో 2 మనుషులు తిరగడానికి వీలుగా ఉంటుంది స్థలం. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా ఓపెన్ ప్లేస్ని మాత్రం ఎక్కువ ఉండేలా డిజైన్ చేశారు. అచ్చు డిన్నర్తో పాటు సాఫ్ట్ మ్యూజిక్ కూడా ఆన్ చేసి చుడీదార్ కాకుండా 1 పీస్ ఫ్రాక్ ఒకటి వేసుకుంది. అది బ్లాక్ కలర్లో ఉండేలా చూసుకుని తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా ఆరుకి కూడా తానే బ్లాక్ టీషర్ట్ తీసి పెట్టి వచ్చింది. వాష్రూమ్ నుండి రాగానే అదే వేసుకుని ఆరు వస్తే వెయిటింగ్ అంటుంది. ఎందుకో ఇంత ఆనందం అని డల్గా అడిగాడు ఆరు. తెలీదా నీకు? అన్నాడు. సునంద రమ్మని అనడానికి రీజన్ తెలుసు కనుక. ఈ విషయానికి ఇంత సంతోషం ఎందుకు అని అడిగాడు. ఫేస్ మొత్తం వెలిగిపోతూ ఉంటే ఆరు నీకెప్పుడు చెప్పలేదు నేను కదా అంటూనే ముందు అతన్ని కూర్చోమని తాను ఎదురుగా మరో సీట్లో కూర్చుంది. భోజనం కంటే ముందు మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయి అని. ఒక ఆడపిల్లకి పెళ్ళి, శ్రీమంతం చాలా పెద్ద విషయాలు జీవితంలో. పెళ్ళైతే మన ఇష్ట ప్రకారం పరిస్థితి మూలంగా చేసుకోవాల్సి వచ్చింది. అందుకు బాధగా లేదు. అలా అని ఆనందం అంటే అది లేదు ఆరు. సంతోషం ఉంది. నీతో జీవితం. అందరూ ఆడపిల్లల్లా నేను ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటాను అని భయపడ్డాను. గాడ్ గ్రేస్ అది జరగలేదు. మదిలో ఉన్నవాడే జీవితంలో తోడయ్యాడు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక నిర్ణయం దృఢంగా తీసుకున్నాం. అందువల్ల ఎన్ని గొడవలు అవుతాయో అని ఈ తాళి నా మెడలో పడుతూ ఉండగా భయపడ్డాను. గొడవలైతే అవ్వలేదు. అది మన వాళ్ళ గొప్పతనం, వారి పెద్ద మనసు. ఇంకా మన ఇద్దరిని అర్థం చేసుకుని ఒకటి చేశారు. చిన్న చిన్న గొడవలు, మాటలు అయితే జరిగాయిలే అనుకో. అయినా అవి కూడా మనం అంటే వారి మనసులో ఇష్టం కనుక మనం కూడా వారి కుటుంబంలో ఒకటి అని భావించి అన్నవి తప్ప ఇంకే ఉద్దేశం, కోపం వంటివి లేవు అందులో. నా సంతోషం అంతటికీ కారణం మన పెళ్ళి. ఎలానూ ఎవరు మన వాళ్ళు లేకుండా చేసుకున్నాం. కానీ ఇప్పుడు సూత్రాలు బంగారు గొలుసుకి కూర్చోడం అందరి సమక్షంలో, మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, ఇంకా మన వాళ్ళందరి ముందర ధరిస్తే ఎంత బాగుంటుందో అంతకన్నా ఎక్కువ ఆనందం ఉంది. మాటల్లో చెప్పలేను నేను. అయినా నా ఆనందం దాచుకోలేక ఆపడం నా వల్ల అవ్వకుంది ఆరు అని అతన్ని చుట్టుకొని ఏడుస్తూ ఐ లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై లైఫ్ అంటుంది. అతని పెదవులకు తన పెదవులు అద్ది. అలా కూడా ఆగకుండా వస్తున్న కన్నీళ్లు అతని చెంపలు తడుతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తాడు ఆమెను. ఆ కన్నీళ్లు ఆనందంతో వస్తున్నాయి అన్నదానికి గుర్తుగా ఆమె పెదాలు నవ్వుతూ ఉంటే కొంచెం దూరం జరిపి హ్యాపీనా అని అడుగుతాడు. హ్యాపీనా అంటే చెప్పలేను, అంతకన్నా ఎక్కువ ఆనందం ఉంది నాకు అంటుంది. ఆమె ఆనందానికి అతడు ఆనందిస్తూ తన గుండెల్లో అదుముకొని ఐ లవ్ యూ టూ అంటాడు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఒకరికి ఒకరు చెప్పుకున్న మాటైనా ఈ క్షణంలో ఆరుకి అది సాధారణంగా అనిపించింది. అర్చుకి ప్రపంచం జయించిన గర్వం వచ్చింది. అంతే కదా మరి. ఒక ఆడపిల్లకి పెళ్ళంటే ఒక భర్త మాత్రమే కాదు, తన మంచి కోరే మిత్రులు, తనని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు, మెట్టింట్లో తన అమ్మ నాన్నగా మారే అత్త మామ, ఇంకా తన అనుకునే అందరి ఎదుట ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన వాడి చేత గుండెల మీద మంగళసూత్రాలతో మెడలో 3 ముళ్ళు వేయించుకోవాలి అని కోరుకుంటుంది.
అలా ఆరు గుండెల మీద పసిపాపలా ఒదిగి ఆరు నాకు ఇంకో విష్ కూడా ఉంది అని చెప్తుంది. మనసులోనే కాదు మాటల్లో కూడా ఆనందం తగ్గకుండా. చెప్పు సౌమ్యంగా అడిగాడు అతను. ఇలానే నా శ్రీమంతం కూడా అందరి ముందర జరిగితే అందరూ ఆనందిస్తారు కదా. నీకు కూడా ఆనందమే కదా ఆ తరుణం త్వరలో రాబోతుంది అనిపిస్తుంది నాకు. ఇన్ని రోజుల మన నిరీక్షణ ఫలిస్తుంది ఏమో. పెళ్ళి 8 సంవత్సరాలవుతుంది. ఇప్పుడు కానీ నేను కన్సీవ్ అయితే అందరూ ఆనందించడమే కాదు చాలా బాగుంటుంది. ఏమంటావు నువ్వు అని అతని మోము చూడగానే ఆకలిగా ఉంది అర్చు ముందు తిందామన్నాడు. అతనితో తాను మాట్లాడాలి అనుకున్న అన్ని మాటలు మాట్లాడింది. కానీ పిల్లల కోసం అనేసరికి ప్రతిసారి అతను దాటేస్తున్నాడు. ఎప్పుడూ అతను అలానే చేస్తాడు. అర్చు ఎప్పుడూ అది నోటీస్ చేయలేదు. కానీ ఇప్పుడు నోటీస్ చేసింది. అయినా అడగలేదు. కారణం ఆకలి అన్నాడు. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం చేపు చూస్తుంది అంటారు. ఆకలి అంటే ఏ ఆడదైనా కడుపు చూస్తుంది. అందుకే అర్చు ప్లేట్ ముందు ఆరుకే పెట్టి వడ్డిస్తూ ఉంటే నువ్వు అన్నాడు. తాను ఉన్న ఆనందంలో అతని మీద ఏ కంప్లైంట్ లేకుండా నవ్వుతూ తింటాను. నువ్వు తిను ఆకలి అన్నావు కదా అని అతనికి వడ్డిస్తే అదే ప్లేట్లో ముందుగా అర్చుకి మొదటి ముద్దను పెట్టాడు. అతను పెడుతుంటే నో అనకుండా తింది. ఆమెకి పెడుతూ అతను తింటూ ఇద్దరు మొదట పరిచయమైన రోజు నుండి పెళ్లి వరకు అక్కడి నుండి చెన్నై రావడం మళ్ళీ ఇంటికి వెళ్తూ తర్వాత వారి ఆనంద జీవితం కోసం మాట్లాడుతూ భోజనమంతా ఖాళీ చేశాడు. ఆరు అర్చుకి పెడుతూ అతను తింటూ తిను మంచినీళ్లు తాగుతూ పూర్తిగా ఖాళీ అయిన గిన్నెలు చూసి ఇంత తిన్నానా ఆరు నేను అని షాక్ అవుతుంది అర్చన. తిన్నాను కాదు ఇద్దరం తిన్నాం. బాధగా ఉన్నప్పుడు కడుపుకు ఆకలి తెలియదు. సంతోషంలో ఉన్నప్పుడు ఎంత తింటున్నాను అన్నది మనసుకు తెలియదు. అలా మొత్తం ఖాళీ చేశాం. నిజమే ఆరు అని అతని మాటకు వత్తాసు పలికి అక్కడంతా ఖాళీ చేసి 1 మినిట్ అంది. ఎందుకు? ఒక్క నిమిషం. తానిప్పుడు హ్యాపీ మూడ్లో హెవీగా ఉంది అని అతను అలానే ఉన్నాడు. అర్చన చెప్పిన చోటే నిల్చొని టేబుల్ తీసేసి మ్యాట్రెస్ వేసింది. అర్చు అన్నాడు కోపంగా. ఒక్కరోజు ప్లీజ్ అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని అడుగుతూ ఉంటే అందుకు కాదమ్మా నన్ను పిలిస్తే వస్తాను కదా. ఎందుకు ఒక్కతివే అన్నాడు కోపంగా. పర్లేదు నాకు తినిపించి నువ్వలసిపోయావు కదా అని మ్యాట్రెస్ ఆరు తీసుకుంటే మిగతా తాను ముందే పెట్టిన లైట్స్కి బ్రైట్నెస్ ఇస్తుంది. బ్రైట్గా మెరుస్తున్న కలర్స్ మధ్య రోజా పూల కుండీలు తాను పెంచుకున్నవి పెట్టి తమ ఆ రాత్రిని ఇంకో తీయని రాత్రిగా మలచాలి అని అన్నీ అరేంజ్ చేసింది అర్చు. అర్చు చేస్తున్న ఏర్పాట్లు చూసి ఆరులో ఆనందం. తమ కోసం తాను ఆలోచించడం అతనికి నచ్చింది. ఇది వరకు అమ్మ వాళ్ళతో హైదరాబాద్లో ఉన్నప్పుడు మార్నింగ్ని లేచి ఇంట్లో పనులు చేసి కంగారుగా స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైర్డ్ అయ్యి ఇంటికి వచ్చాక మళ్ళీ పనులు చేసి రాత్రి వంట మొదలు డిష్ క్లీనింగ్ వరకు అన్నీ తానే చేసి ఎప్పుడో నైట్కి రూమ్లోకి రావడం. అప్పుడు కూడా అతను ఫీల్ అవుతాడు. తాను నీరసంగా ఉంది అని అనిపిస్తే అని నవ్వుని పెదవుల మీద పెట్టుకొని ఇంట్లో అందరి అవసరాలు తీర్చి ఆమె ఒంట్లో నీరసం ఉన్నా అతన్ని మాత్రం దూరం పెట్టేది కాదు. అతనికి సుఖాన్ని భార్యగా ఆమె ధర్మంగా అప్పగించి అలసిన ఆమె శరీరానికి నిద్రలో ఉపశమనం ఇచ్చిన మళ్ళీ ఉదయమే లేవడం. స్కూల్లో అయినా హాలిడే ఇస్తారు. ఇంట్లో మాత్రం ఏ రోజు లేదు. హాలిడే అయితే ఇంకో వర్క్ ఎక్స్ట్రా. అతను ఎన్నోసార్లు చూశాడు, మందలించాడు. మన కోసం కదా ఆరు అంతా మనవాళ్ళు అని సర్ది చెప్పేది. అతను కూడా కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడితే అందరిలో చులకన అవుతాము అని గమ్మునుండేవాడు. ఎప్పుడైతే సెపరేట్గా అతని జాబ్ వల్ల చెన్నై వచ్చాడో అప్పటి నుండి అర్చుని ఇంట్లోనే ఉంచాడు. ఇంట్లో బోర్ కొడుతుంది, నేను ఏదైనా జాబ్ ఇక్కడ చేస్తాను అంటే నో అని అతను ఆఫీస్కి వెళ్ళి రావడం, వచ్చాక వర్క్ డేస్లో ఒక్కసారి డిన్నర్కి బయటికి వెళ్ళడం, ఆఫ్ డేస్లో నియర్ బై డిస్టెన్స్లో ఉన్న ఏదైనా ప్లేస్కి వెళ్ళి రావడం చేస్తూ అర్చుకి ఫుల్ రెస్ట్ని ఇచ్చాడు. పెళ్లి కాకముందు తమ ఇంట్లో పరిస్థితుల కారణంగా కష్టపడింది. అత్తింటికి వచ్చాక వారికి ఆర్థికంగా తోడు నిలిచింది. ఇక్కడ ఇంట్లో పనులు అంటూ ప్రతిక్షణం తాను అలసిపోయింది. ఇప్పుడే అర్థమవుతుంది అతనికి. అర్చు ఇంట్లో ఉంటుంది అన్నమాటే కానీ వాళ్ళుంటున్న అపార్ట్మెంట్లో పిల్లలకి ట్యూషన్స్ చెప్తుంది. వాటితోనే ఇంట్లో సరుకులు అవసరాలు తీర్చుతూ ఆరుని ఇప్పటికీ ₹1 అడగదు. అతనిస్తాను అన్నా తీసుకోదు. తనలో అతనికి బాగా నచ్చే క్వాలిటీ ఇదే. వద్దు అంటుంది. దుబారా కూడా ఖర్చు చేయదు ఆమె. డబ్బు విలువే కాదు మనుషుల విలువ కూడా తెలుసు తనకి.
అందుకే కదా అన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉండగా అత్త మాటలు అన్న ఏనాడో ప్రేమించిన వాడైనా తన మాట అయితే వింటాడు అని తెలిసిన ఆరుకి ఇంట్లో జరిగేవి ఒక్కటి కూడా చెప్పింది లేదు. ఆమె చెప్పదు. ఇలానే అన్నిటినీ భరిస్తుంది. తనకి విశ్రాంతి అవసరం. జీవితం అంటూ ఒకటి ఉంటుంది. అది తన కోసం బ్రతకాలి అని తెలియాలి అని తీసుకువచ్చాడు పట్టుబట్టి మరి. అతని జాబ్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అర్చు వీక్లో ఒక్కసారి తప్పకుండా వారి నైట్ని ఇలా ఒక వండర్ఫుల్ నైట్గా మార్చి తీయని వలపుల కానుకతో పాటు మెమొరీని కూడా మిగులుస్తుంది. స్టమక్ ఫుల్ అవ్వడంతో హెవీ అయిన పొట్టకి అటు ఇటు నడుస్తూ సిటీకి దూరమైనా పర్లేదు ఒక మార్కెట్ ఉండే ఏరియా అవ్వడంతో అక్కడెక్కడ షాపులు ఓపెన్లో ఉంటే రోడ్ మీద లైట్స్ ఆన్లో వెలుగులు ఇస్తూ రోడ్ అంతా నైట్ 9 అయింది కదా, ట్రాఫిక్ని దాటుకుని ఆఫీస్ నుండి వస్తున్న వారితో నిండింది. ఆరు అర్చుని రెప్పవేయకుండా చూస్తుంటే వారి అపార్ట్మెంట్కి మధ్యలో పెట్టిన లక్ష్మీ అమ్మవారి విగ్రహంని పైనుండి చూస్తున్న తనకి తన వీపును గుచ్చుతున్న ఆరు చూపులు తగిలి వెనక్కి తిరిగి కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి అని అడుగుతుంది. నథింగ్ అన్నట్టు తలని అడ్డంగా ఊపితే అతన్ని రమ్మని సైగ చేసింది. రైలింగ్కి ఆనుకొని ఇద్దరు వీధిన పోయే వెహికల్స్ చూస్తూ నిల్చుంటే ఆరు అని మృదువుగా పిలిచింది. ఇప్పుడు తల తిప్పకుండా చెప్పు అన్నాడు ఆరు. అత్తయ్య పుట్టినా మర్చిపోయారు కదా అని అంది. దేనికోసం అడుగుతుందో అర్థం అవ్వక వాట్ అని అడిగాడు. అదే ఆరు నీ పెళ్లి గురించి అని అతనికి దగ్గరగా జరిగి రైలింగ్ మీద అతని కండలు తిరిగి చేతులు అలానే నిలిస్తే అతని భుజం మీద తల పెట్టుకొని పెళ్లి విషయంలో అత్తయ్య పూర్తిగా నన్ను అంగీకరించారు కదా, అదే చెప్తున్నా అచ్చు. నీకిప్పుడు ఎందుకు అనిపించింది? అనిపిస్తుంది ఇలా అంటున్నావు ఎందుకంటే అత్తయ్యకి నేను కోడలిగా రావడం వల్ల ఇబ్బంది కాదు. నేను కట్నం తీసుకువచ్చి ఉంటే నన్ను అన్విలా బాగానే చూసుకునేది ముందు నుండి. కానీ నేనేమీ కట్నం తీసుకురాలేదు. పైగా చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చాం కదా ఇంటికి. అందుకే నేనంటే ముందు కోపం ఉండేది. కాలం ఎంత పెద్ద గాయమైనా మానేలా చేస్తుంది అన్నట్టు గడిచే కొద్దీ మనుషుల ఆలోచనలు మనసుల అభిప్రాయాలు మారిపోతాయి. ఇప్పుడున్న అత్తయ్యకి నా మీద నేను ఇంట్లో అడిగిపెట్టినప్పుడు ఉన్న అభిప్రాయంకి ఇప్పుడు నాతో ఆమె మాట్లాడుతున్న విధానానికి అవును కదా, నీకు అనిపించింది కదా అన్నాడు. అంటే నీకు అనిపించలేదా? అత్తయ్య నన్ను ఇంకా అంగీకరించలేదంటావా? అర్చు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. అమ్మ ఇప్పుడు వద్దన్నా అప్పుడు అదే నేను నిన్ను ఫస్ట్ టైం ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు వద్దన్నా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు. యాక్చువల్లీ అమ్మ వల్లే నిన్ను అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే అందరినీ ఒప్పించి పెళ్ళిని గ్రాండ్గా కాకుండా నువ్వన్నట్టు తల్లిదండ్రుల సమక్షంలో మన అనుకున్న వారి ఎదుట పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం. అమ్మ కట్నం కట్నం అంటూ సంబంధాలు చూస్తూ వచ్చింది. మొదటి బ్యాచ్ వచ్చినా అప్పుడే చెప్పాను నేను లవ్ చేస్తున్న అర్చన అని మీ వివరాలు అన్నీ చూసి నీకు తగిన మ్యాచ్ కాదు, వాళ్ళు కట్నం పోయలేరు అని అమ్మాయిలను చూడడానికి నన్ను తీసుకొని వెళ్ళడం స్టార్ట్ చేసింది. నాకేమో మనసులో నువ్వు ఉన్నావు, అక్కడేమో అమ్మ చూడు అంటూ అమ్మాయిల్ని చూయించడం నచ్చిందా అని అడగడం నాకు ఇబ్బంది అనిపించాయి. అతను చెప్తూ ఉంటే స్టూడెంట్లా వింటుంది ఆమె. కథ వినేసి వెళ్లకుండా మీరు కామెంట్ మాత్రం ఇవ్వండి.